శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం పూర్తి వివరాలు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మరియు మహిమాన్వితమైన వ్రతాలలో ఒకటి. దీన్ని ఏదైనా శుభకార్యానికి ముందు లేదా మనస్కోరిన కోరికలు తీర్చుకోవడానికి చేసేవారు. ఈ వ్రతాన్ని ప్రదర్శించడం వల్ల అన్ని సమస్యలు తొలగిపోతాయని, సంపద, ఐశ్వర్యం, కుటుంబ సౌఖ్యం, ఆరోగ్య సుఖం కలుగుతాయని విశ్వాసం. వ్రతానికి కావాల్సిన పదార్థాలు: పూజా సామాగ్రి, కలశం, గంటికా కప్పు లేదా ఇతర పాత్ర, కొబ్బరికాయ, మామిడి ఆకులు, పసుపు, కుంకుమ, బెల్లం, బియ్యం, పంచామృతం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, తులసి దళాలు, ఆకుల తోరణం, కలశ జలానికి గంగాజలం, పూజా గడియారం, దీపం, బత్తీలు, అగబత్తీలు, సత్యనారాయణ స్వామి చిత్రపటం లేదా విగ్రహం. నైవేద్యానికి స్వీట్స్, ప్రసాదం కోసం రవ్వ, బెల్లం, నెయ్యి. పంచపాత్రం, మూడుకొమ్ము, కొత్త వస్త్రాలు, దండాలు. వ్రతానికి ముందు చేయవలసిన ఏర్పాట్లు: పూజా మందిరాన్ని శుభ్రంగా చేయాలి. వ్రతానికి ఉపవాసం లేదా అల్పాహారం మాత్రమే తీసుకోవడం మంచిది. నైవేద్యాన్ని స్వయంగా సిద్ధం చేయాలి. పూజ కోసం కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు హాజరు కావచ్చు. పూజ విధానం: సంకల్పం. పూజ ప్రారంభానికి ముందుగా నిమ్మలంగా కూర్చొని ఓం గణేశాయ నమః అంటూ వినాయకునికి ప్రణామం చేయాలి. అనంతరం వ్రతం చేయడానికి సంకల్పం తీసుకోవాలి. సంకల్పం: శ్రీ సత్యనారాయణ స్వామి అనుగ్రహం కోసం, కుటుంబ సమృద్ధి, ఆరోగ్యము, ఐశ్వర్యం కొరకు నేను ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను. గణపతి పూజ: మొదటగా విఘ్నేశ్వరునికి పూజ చేసి అర్చన చేయాలి. అక్షింతలు చల్లి మోదకాలను నైవేద్యంగా సమర్పించాలి. కలశ స్థాపన: కలశాన్ని ప్రదేశంలో ఉంచి అందులో పవిత్ర జలం నింపాలి. మంత్రం: ఓం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. కలశంపై మామిడి ఆకులు ఉంచి కొబ్బరికాయను పెట్టాలి. శ్రీ సత్యనారాయణ స్వామి పూజ: స్వామి విగ్రహానికి లేదా చిత్రానికి కుంకుమ, పసుపు, అక్షింతలు అర్పించాలి. పంచామృతంతో అభిషేకం చేయాలి. తులసి దళాలతో పూజించాలి. అగబత్తి, దీపం వెలిగించాలి. సత్యనారాయణ వ్రత కథా శ్రవణం: ఈ వ్రతంలో 5 భాగాలుగా పంచభాగాల కథ ఉంది. కథను శ్రద్ధగా వింటే ఈ వ్రత మహిమను గ్రహించవచ్చు. మొదటి కథ: శ్రీ నారదుని ద్వారా శ్రీ మహావిష్ణువు ఈ వ్రత మహిమను వివరించడం. రెండవ కథ: ఒక బ్రాహ్మణుడు ఈ వ్రతం ఆచరించి కష్టాలు తొలగించుకోవడం. మూడవ కథ: ఒక వ్యాపారి వ్రతాన్ని నిర్వహించి ఐశ్వర్యవంతుడిగా మారడం. నాలుగో కథ: రాజు, వాణిజ్యం చేసేవారు ఈ వ్రతాన్ని చేసి లాభపడడం. ఐదవ కథ: శ్రీకృష్ణుడు ఈ వ్రతాన్ని ఆచరించి విజయాన్ని పొందడం. హారతి: పూజ అనంతరం నీరాజన హారతి సమర్పించాలి. ఓం జయ జగదీశ హరే భజన చేయాలి. కుటుంబ సభ్యులు హారతిని తీసుకోవాలి. ప్రసాదం, శిరన్నం సిద్ధం. వ్రతం పూర్తయిన తరువాత సత్యనారాయణ స్వామికి ప్రసాదాన్ని సమర్పించాలి. శిరన్నం తయారీ విధానం: పదార్థాలు: రవ్వ, బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, నీరు. తయారీ: రవ్వను నెయ్యితో వేగించి ఉంచాలి. బెల్లాన్ని నీటిలో కరిగించి తిప్పి రవ్వలో పోసి కలపాలి. ఎండు ద్రాక్ష, జీడిపప్పు వేసి ఉడికించాలి. వ్రతం అనంతరం చేయవలసినవి: కుటుంబ సభ్యులకు, అతిథులకు ప్రసాదం అందించాలి. భక్తులందరికీ వ్రత కథలోని నీతిని వివరించాలి. స్వామి ఆశీస్సులు కోరుతూ ప్రార్థించాలి. ఈ వ్రతాన్ని ప్రతి సంవత్సరం లేదా కోరిక తీర్చుకున్న వెంటనే నిర్వహించడం శ్రేయస్కరం. వ్రత ఫలితాలు మరియు మహిమ: సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిష్ఠతో నిర్వహిస్తే ఆయురారోగ్యం, సంతానం, ఐశ్వర్యం లభిస్తాయి. అనారోగ్యం, దారిద్ర్యం తొలగిపోతాయి. భవిష్యత్తులో శుభకార్యాలు సులభంగా నెరవేరుతాయి. దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండి ఉంటుంది. పాప విమోచనం జరుగుతుంది. ముగింపు మరియు ఆశీర్వాదం: శ్రీ సత్యనారాయణ స్వామికి జయం జయం. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరిస్తే అన్ని కోరికలు నెరవేరతాయి. శుభం భవతు.